మనం కలిసి చదువుదాం. రోమా 6:3 నేను చదువుతాను, మీరు కూడా చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా. చాలు. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో బాప్తిస్మము అనే దానికి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉన్నది. నేను ఈరోజు బాప్తిస్మం అంటే దాని అక్షరార్థం చెబుతాను. రెండవది, బాప్తిస్మములో ఉన్న అంతరార్థం చెబుతాను. 3, బాప్తిస్మములో ఉన్న రకాలు ఏంటో చెబుతాను. 4, అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అది చెప్తాను. తర్వాత బాప్తిసం ఎవరివ్వాలి, ఎవరు తీసుకోవాలి అది కూడా చెప్తాను. బాప్తిస్మం తీసుకున్నాక ఎలా ఉండాలి అది చెప్తాను. బాప్తిస్మంలో దాగి ఉన్న ప్రమాదాలు అది కూడా చెప్తాను. నేనేం చెప్తానో ముందే చెప్పాను, ఇక నుండి జాగ్రత్తగా వినండి. బాప్తిస్మం అంటే అక్షరార్థం. బాప్తిస్మం అన్న తెలుగు పదం, బ్యాప్టిజం అన్న ఇంగ్లీష్ పదం, బ్యాప్టిస్మోస్ అనే గ్రీకు పదం నుంచి పుట్టినవి. దాని అర్థం జల సమాధి అని. బాప్తిస్మం అంటే ఏంటి? జల సమాధి. అంటే సహజంగా మనిషిని సమాధి ఎక్కడ చేస్తారు? భూమిలో, మట్టిలో. కానీ బాప్తిస్మం అంటే జల సమాధి అని అర్థం. అంటే నీళ్ళల్లో పాతి పెట్టడం అని అర్థం అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. కొంతమంది నీళ్లు తీసి అలా చిలకరిస్తారు, అది సమాధి అవుతుందా? అవదు. కొంతమంది జెండా కింద నిలబెడతారు, అది సమాధి అవుతుందా? అవదు. సమాధి అంటే పూడ్చిపెట్టడం. అది బాప్తిస్మం అంటే మూలమైన అర్థం అది. ఇప్పుడు దాని ఆత్మీయమైన అర్థం మనం చూద్దాం. ఇందాక చదివేమే రోమాపత్రిక 6వ అధ్యాయంలో బాప్తిస్మంలో 4 అనుభవాలు ఉంటాయి. ఆ 4 అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయంలో క్రీస్తు యేసులోనికి 3వ వచనం, బాప్తిస్మము పొందిన క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని కాబట్టి బాప్తిస్మములో మొదటి అనుభవం దాగి ఉంది. ఏంటది? మరణం, డెత్ ఈజ్ దేర్. రెండవది 4వ వచనం చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. సో రెండవది కూడా ఉంది. ఏంటది? పాతి పెట్టబడుట. అర్థమవుతుందా? బాప్తిస్మం అంటే 1 చనిపోవుట, 2 పాతి పెట్టబడుట, 3వది అక్కడే ఉంది 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమయుందుము. అంటే పునరుద్ధానం అంటే లేచుట, తిరిగి లేచుట. కాబట్టి బాప్తిస్మంలో 3వ అనుభవం ఉంది. ఏంటది? తిరిగి లేవడం. అర్థమైందా? తర్వాత బాప్తిస్మంలో 4వ అనుభవం ఉంది. ఏంటది? ఇంకా క్రిందకు వస్తే 11వ వచనం, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. జీవం, బ్రతకడం కూడా ఉంది. 4 అనుభవాలు ఉన్నాయి బాప్తిస్మంలో. 1 చనిపోవడం, 2 పాతి పెట్టబడడం, 3
తిరిగి లేవడం, 4 బ్రతకడం అంటే జీవించడం. ఈ 4 అనుభవాలు ఆత్మీయమైన అర్థం అన్నమాట. ఆత్మీయమైన అర్థం. ఇప్పుడు దాని యొక్క ఆత్మీయమైన అర్థం కొంచెం వివరిద్దాం. అంటే ఇది యేసుక్రీస్తు ఆయన మరణంతో పోల్చారు దీన్ని. అయితే యేసు ప్రభు మరణానికి మన మరణానికి తేడా ఉంటుంది. ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వింటున్నారు కదూ. యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయాడా, మన పాపము విషయమై చనిపోయాడా? కొంచెం థియోలాజికల్ ప్రశ్న ఇది, తికమక ఉండే ప్రశ్న. యేసు ప్రభు చావుకి మన చావుకి తేడా ఏంటంటే, మనము పాపములలో అపరాధములలో చచ్చిన వారం. యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయాడు. హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్. మన పాపముల కొరకు చనిపోయాడు. మరి బాప్తిసం అంటే ఏంటి? పాపము విషయములో చనిపోవడం. ఒక వ్యక్తి చుట్ట తాగే అలవాటు ఉంది అనుకోండి, ఆ మనిషి చచ్చిపోయాడు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, ఆ చచ్చిపోయే మనిషికి చుట్ట తాగే అలవాటు ఉంటే సమాధి పెట్టెలో సమాధి చేసేటప్పుడు ఆ పెట్టెలో ఆ చుట్ట కట్ట కూడా వేస్తారు. ఎందుకు వేస్తారంటే ఆ లేచి మెలుగు వచ్చి తాగుతాడంట. ఒకవేళ అది తాగుబోతాడై ఉంటే ఒక బాటిల్ పెడతారు అక్కడ, అది లేచి తాగుతాడని. మీరు చెప్పండి, అది జరుగుద్దా? జరగదు. ఎందుకు జరగదు చెప్పాలి. చనిపోయాడు అంటే వాడు చనిపోయాడు. ఏ బలహీనత అయితే గతంలో ఉందో ఆ బలహీనత విషయంలో చనిపోయాడు. దాని కొరకు చచ్చిపోలా, దాని విషయంలో చచ్చిపోయాడు. అది బాప్తిసం అంటే. మనము పాపముల కొరకు చనిపోలా, పాపముల కొరకు చనిపోయింది ఎవరు? యేసు ప్రభు. మనమేంటి? పాపము విషయంలో చచ్చిపోతున్నాం. ఆయన చావుకి మన చావుకి తేడా అది. ఒక ఆవిడికి సావిత్రి సినిమాలంటే ఇష్టం అంట. సహజంగా పురాతన ఎక్కువ పెద్ద వయసున్న వాళ్ళకి ఆ రోజుల్లో సావిత్రి, ఇలా సూర్యకాంతం వీళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ సినిమాలంటే భలే ఇష్టం అంట. ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోయినప్పుడు ఆ పక్కింట్లో నుంచి ఒక సినిమా వస్తుంది, సావిత్రి నటించిన సినిమా వస్తుంటే ఈ ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారు. అమ్మో, నువ్వు బాగా ఇష్టపడే సావిత్రి సినిమా వస్తుంది, లేచి చూసి ఒకసారి చచ్చిపోవే అన్నా. ఇప్పుడు లేస్తుందా ఆవిడ? లేస్తుందా? లేవదు. ఎందుకు లేవదు? చచ్చిపోయింది. అర్థమైందా? చచ్చిపోయిన వ్యక్తి అతడు ఏ పాపానికైతే గతములో అలవాటుకైతే అలవాటు పడి ఉన్నాడో దానిని ఆనందించలేడు. అలాగే నీవు నిజంగా రక్షించబడితే గతములో ఏ పాపానికైతే ఏ బలహీనతకైతే నువ్వు దాసుడవయ్యావో, అలవాటయ్యావో, బానిసవయ్యావో దాని విషయమై నువ్వు చచ్చిన వాడికిలాగా ఎంచుకుంటావు. అది అర్థం. అందుకే అన్నాడు ఎంచుకొనిడి అనుందా? 11వ వచనం చూడండి. 11వ వచనం, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇది ఒక అద్భుతమైన మాట క్రైస్తవ జీవితంలో, క్రొత్త నిబంధనలో. ఎంచుకొనిడి అంటే మిమ్మల్ని మీరు అలా లెక్కేసుకోండి. నేను ఒక చచ్చిపోయిన మనిషిని అని లెక్కేసుకోండి. మోనికా అనే తల్లి వాళ్ళ కుమారుడైన ఆగస్టీన్ గురించి ఆమె చాలా దుఃఖపడుతూ ప్రార్థన చేసేది. ఈయనేమో ఫుల్గా తాగి
వేశ్యలను తీసుకొని వచ్చి వ్యభిచారం చేస్తూ ఉండేవాడు. పక్క గదిలో తల్లి ప్రార్థన చేస్తుంటే ఆమెని రెచ్చగొట్టడానికి ఈ పక్క గదిలో వ్యభిచారం చేస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఒక్కొక్క రోజు తాగి రోడ్డు మీద పడిపోతే బయట వాళ్ళు వచ్చి, అమ్మవు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ కొడుకు చూడు ఎట్ట పడిపోయాడు అని చెప్పేవాళ్ళు. ఏడ్చుకుంటా వెళ్ళి ఆయన్ని నడిపించుకుంటూ వచ్చి మంచం మీద పండుకోబెట్టి ఎప్పుడూ తిట్టేది కాదు. చచ్చినోడా, నా కడుపుని చెడబుట్టేవరా అని తల్లులు అంటుంటారే, అలాగనేది కాదు. ప్రార్థన చేసేది, చాలా భారంగా ప్రార్థన చేసేది. ఒకానొక దినం అతనిలో గొప్ప మార్పు జరిగింది. రోమా పత్రిక 13వ అధ్యాయం చదువుతూ ఉండగా, తీమనలేదు నేను, చదువుతూ ఉండగా మార్పు జరిగింది. అందులో ఏముంటుందంటే, ఇదివరకు మీరు అలా ఉన్నారు, చీకట్లో అలా ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగు, పగలు సమీపమైంది, ఆ క్రియలన్నీ వదిలేసేయండి అని రాయబడి ఉంటుంది. అది అతనికి చదువుతాను, మనం చదువుతాం, ఆయన చదువుతాడు. ఆయనకి మనకు తేడా ఏంటంటే, చదువుతుండగా ఆయన హృదయం గాయపడింది, గుచ్చుకుంది. ఏంట్రా నా బతికిది, పనికిమాలిన బతుకు అని అనుకున్నాడు. తాగుడు వదిలేశాడు, వ్యభిచారాన్ని వదిలేశాడు. ఆ తర్వాత అంతకుముందు తనకు ఒక వేశ్యతో బాగా అలవాటు ఉండేది, అక్రమ సంబంధం. ఆ వేశ్య ఉన్న వీధిలో గుండా తిని వెళుతూ ఉండగా వేశ్య దూరం నుండి, అంటే గర్ల్ ఫ్రెండ్ అన్నమాట, దూరం నుండి చూసి ఈయన తిన్నగొస్తున్నాడు, ఎప్పుడూ వచ్చేలాగా రావట్లేదే, స్పెషల్గా నడుస్తున్నాడు ఏంటి, ఓకే ఇదొక వేషం వేసాడేమోలే అని అనుకుంది. సరే ఈ తిన్నగా వచ్చాక నా ఇంట్లోకి రాకుండా పోతాడా అని అనుకుంటూ ఉండగా అతను అలాగే తలకాయ దించుకొని వెళ్ళిపోతున్నాడు. ఏంటి అలాగా ఇటు రావాల్సిన వాడు అటు వెళ్ళిపోతున్నాడు అని దూరంగా వెళ్ళటం చూసి ఆగస్టీన్ ఆగస్టీన్ అంది. వెనక్కి తిరగట్లేదు. ఆగస్టీన్ నేనయ్యా ఆమెను అంది. అప్పుడు తలకాయ వెనక్కి తిప్పకుండా అన్నాడు, నువ్వు ఆమెవైతే కావచ్చు కానీ నేను మాత్రం అతనిని కాదు. అంటే తను బతుకున్నాడా చచ్చిపోయాడా? బతుకున్నాడు. పాపం విషయం, శరీరంగా బతుకున్నాడు, పాపము విషయంలో చచ్చిపోయాడు. అదనమాట. అంటే నేను ఒక చచ్చిన వాణ్ణి నేను ఎలా చేస్తాను అని అనుకున్నాడు. అది కాబట్టి బాప్తిస్మములో మొదటి అనుభవం ఏంటి? చచ్చిపోవడం. అదే మారు మనస్సు అంటే. ఏ పాపముకైతే అలవాటయ్యావో దాని విషయమై నువ్వు చచ్చిపోవడం. కొంతమంది బాప్తిసం తీసుకోబోతున్నారు, అందుకే ఈ మాటలు చెప్తున్నాను. కొంతమంది ఆల్రెడీ తీసుకున్నారు, వాళ్ళకు కూడా అవసరమే, అందుకే ఈ మాటలు చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. కొంతమందికి అవగాహన లేకుండా తీసుకుంటున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు కానీ అర్థమే కావట్లా. ఒక చలికాలంలో కృష్ణా జిల్లాలో ఉయ్యూరు అనే ప్రాంతం ఉంది. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. డిసెంబర్ నుంచి జనవరి వరకు చెరుకు బళ్ళు వేసుకొని పల్లెటూర్ల నుంచి వచ్చి ఆ షుగర్ ఫ్యాక్టరీలో అన్లోడ్ చేసి వాటిని అమ్మి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఉయ్యూరులో మీటింగ్ జరుగుతుంటే ఒక ఆయన అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అది చూస్తే జనాలందరూ చాలామంది బాప్తిసం తీసుకునేవాళ్ళు ఆ మీటింగ్స్లో. దేవుని సేవకులు ఇమ్మానుయేల్ గారని ఆయన ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన సంఘంలో జరుగుతూ ఉన్నాయి. చాలా వందల మంది ఉంటారు, వేల మంది బాప్తిసం తీసుకుంటూ ఉండగా శనివారం సాయంత్రం ఒక పెద్ద ఆయన వాళ్ళ మనవడిని అంటే వేసుకొని వచ్చాడు. బండి దించి వెళ్తా ఉండగా ఏంట్రా అదంటే, తాత బాప్తిస్మాలు ఇస్తున్నారు తాత అంటే. అరే చాలా కాలంగా నేను కూడా ఎదురు చూస్తున్నాను రా, వెళ్దాం పదరా అన్నాడు. సరే అని వచ్చారు. వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకెళ్ళి అందరూ లైన్లో నుంచుండి ఈయన కూడా లైన్లో నుంచున్నాడు. లైన్లో నుంచున్న తర్వాత అందరికి బాప్తిస్మాలు ఇస్తున్నారు. లైన్లో నుంచున్న వాళ్ళకి యేసు ప్రభువుని నమ్మేవా అని అలా అడుగుతూ ఉన్నారు. బాప్తిస్మాలు ఇచ్చేవాళ్ళు వరుసగా ఉన్నారు. ఒక 7-8 మంది కాలువలో నిలబడి ఉన్నారు. ఈయన కూడా వచ్చాడు. ఈయన కొత్త ఆయన, ఎవరో తెలియదు. ఈయన అక్కడ దేవుని సేవకులు ఈయన ఏ ఊరు ఆయన అంటే, అదిగోండి మా ఊర్లో పాస్టర్ గారు ఆయనేనండి అని చూపించాడు. చూపిస్తే ఏంటయ్యా మరి మరి నిన్న బాప్తిస్మం గురించి చెప్పేటప్పుడు రాలేదు, క్రమంగా చర్చకు వస్తాడా అంటే రాడండి అన్నాడు.
మరి బాప్తీసానికి ఎట్టేవాళ్ళంటే, లేదు సార్ ఇక నుంచి వస్తాను సార్, బాప్తీసం ఇవ్వండి సార్ అంటున్నాడు. అంటే ఆయన అనుకుంటున్నాడు, అరే ఈయనకు మామూలుగానే అలవాట్లు ఉన్నాయి, సరిగ్గా క్రమంగా రాడు, ఇప్పుడు ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే పొద్దున్న లేచి మళ్ళీ ఊరిలో ముఖం చూసుకోవాలి. ఇస్తేనేమో నమ్మకం కుదరట్లేదు ఇవ్వటానికి, ఇవ్వకపోతేనేమో మళ్ళీ రేపు ఎదురైనప్పుడు నేను బాప్తీసం కొరకు వస్తే నువ్వు నాకు ఇవ్వలేదంటాడు. అందుకని సరిగ్గా ఎట్లో కట్లే ఆయన అడుగుతున్నాడు కదా అని పాస్టర్ గారు సరే ఇవ్వండి అన్నాడు. ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి వణికిపోతా ఉన్నాడు. అరే నేను తీసేసిన బట్టల్లో చుట్టం తట్టి పెట్టరారు, ఇంత చలి పడుతుందని అనుకోలేదురా అంటున్నాడు. అంటే బాప్తీసం అంటే ఆయనకి ఏమి లేదు, అవగాహన లేదు. అందరూ తీసుకుంటున్నారు, నేను తీసుకుంటున్నాను. అందుకే డిఎల్ మూడీ ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడంటే, బాప్తిస్మం అంటే అవగాహన లేకుండా తీసుకునే మనిషి పొడిపాపి తడిపాపి అవుతాడే కానీ మారు మనసు పొందిన పాపి అవ్వడు. డ్రై సిన్నర్ విల్ బికమ్ వెట్ సిన్నర్. అంతకుముందు పొడిగా ఉన్నాడు, ఇప్పుడు తడిచాడు, అంతే. పాపే. కాబట్టి బాప్తిస్మములో మొదటి అనుభవం ఏంటి? చనిపోవుట. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో విన్నాను ఈ కథ. ఒక ఆయన బాప్తిస్మం తీసుకుంటా ఉన్నాడు. బాబు, యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించాను సార్. మరి మిగతా జీవితం అంతా ఆయన కోసమే బ్రతుకుతావా? బ్రతుకుతాను సార్. ఆయన రక్తం నీ పాపాలను కడిగిందా? కడిగింది సార్ అని అంటారు. అయ్యాక ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామున నీకు బాప్తిసం ఇస్తున్నాను అని ముంచగానే ఈయన మునుగుతూ సహజంగా చేతులు ఇలా పెడతారు కదా బాప్తిసం అప్పుడు, ఇలా పెడతారా? ఇలాగా పెడతారుగా. ఈయన మునిగేటప్పుడు చెయ్యి పైకెత్తాడంట. చెయ్యి పైకెత్తాడు, మామూలుగా ముంచేసి లేపేశారు. వచ్చిన తర్వాత బయటికి చర్చిలో ఉన్న ఒకళ్ళు అడుగుతున్నారు, పాస్టర్ గారు ఆయన చెయ్యి ముంచలేదు అని అడుగుతున్నాడు. ఆయన పిలిచాడు వెనక్కి. ఏంటి బాబు చెయ్యి ముంచలేదంట, నేనేది గమనించలేదు అని అంటే, అవును సార్ చెయ్యి ముంచలేదు అంటే, నేను ఈ రోజు వరకు చూశాను సార్, ఒకడి మీద కోపం ఉంది నాకు, వాడిని ఒక్కడ కనుక వేసి వచ్చేప్పుడు మళ్ళీ చెయ్యి కూడా ముంచుతాను సార్ అని. అంటే శరీరం అంతా ఒకెత్తు, ఈ చెయ్యికి మాత్రం తర్వాత ఇస్తాడంట. వీడికి అవగాహన ఉందా బాప్తిసం? చచ్చినోడు పూర్తిగా చస్తాడా లేకపోతే సగం చస్తాడా? అదనమాట. కాబట్టి బాప్తిస్మం అంటే పాతి పెట్టబడడం అని చెప్పాను, జల సమాధి అని. పూర్తిగా చచ్చిపోయిన పాతి పెడతారా? ఇంకో గంటకు చస్తాడు, ఎడుగుడు చస్తాడుగా అని పాతి పెడతారా? పూర్తిగా చచ్చిపోయిన పాతి పెడతారు కదా, అంతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం అంటే పాపము విషయములో చచ్చినవారు. ఇది యేసు ప్రభు అనుభవంతో మ్యాచ్ అవుతుంది. అయితే దానికి మనకి తేడా ఏంటంటే, యేసు ప్రభువేమో మన పాపముల కొరకు చనిపోయాడు, మనమేమో పాపము విషయమై చచ్చిపోతున్నాం. రెండోది, ఆయన పాతి పెట్టబడ్డాడు, మనము కూడా చెప్పండి పాతి పెట్టబడుతున్నాం. ఆయన తిరిగి లేచాడు, మనం కూడా తిరిగి లేస్తున్నాం. నాలుగవది, ఆయన మన కొరకు జీవిస్తున్నాడు, మనం మన కొరకే జీవిస్తాం, అంతే. మనం కూడా ఎవరి కొరకు జీవించాలి? ఆయన కొరకే. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు వలెనని ఇచ్చేయించున్నాము. రెఫరెన్స్ చెప్తావా? 2 కొరింథీ 5:15 చూడండి, అందరూ చూడండి. 2 కొరింథీ 5:15. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఈ మాటలు చదవండి, ఇంటికి వెళ్ళాక ఒక్కొక్క మాట చదవండి, వివరించడానికి మనకి సమయం లేదు. కాబట్టి బాప్తిస్మంలో 4 అనుభవాలు ఉన్నాయి. ఏంటది? చనిపోవుట, పాతి పెట్టబడుట, తిరిగి లేచుట,
ఆయన కొరకు జీవించుట. ఆయన కొరకు జీవించుట అనేది లేకపోతే పాతి పెట్టబడి అందులోనే ఉండటం మంచిది. ఇక మళ్ళీ లేవకుండా ఎందులో, ఆ కాలంలోనే. ఎందుకంటే నుంచి అటు వెళ్ళిపోతావు పైకి. మళ్ళీ తిరిగి లేస్తున్నావు అంటే అర్థం ఏంటి? ప్రభువా, నువ్వు నా కొరకు జీవిస్తున్నావు, నేను నీ కొరకు జీవిస్తున్నాను అని చెప్పటం. ఇది అర్థమైందా? బాప్తిస్మంలో ఇది జరుగుతుందా? జరిగిందా? అది బాప్తిస్మం అంటే. ఇది ఆత్మీయమైన అర్థం. 2 మాటలు చెప్పాను. ఏమేంటి? బాప్తిస్మం అంటే అక్షరార్థం, 2 అంతరార్థం లేదా ఆత్మీయార్థం. 3వ మాట చెప్తాను. బాప్తిస్మంలో ఎన్ని రకాలు ఉన్నాయి బైబిల్లో? బాప్తిస్మంలో ఎన్ని రకాలు ఉన్నాయి? నంబర్ 1, మొదటిది అరణ్యములో మోషే ఇశ్రాయేలీలకు ఇచ్చిన బాప్తిస్మం. చూడండి, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతారా? 1 కొరింథీ 10:1-2. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. మేఘము కింద ఉండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. చూసారా? కాబట్టి దీన్ని ఏమంటారు? సూచన బాప్తిస్మము అనొచ్చు దాన్ని. ఎవరు పొందింది? ఇశ్రాయేలీలు పొందింది. ఎవరిచ్చింది? మోషే ఇచ్చింది. అర్థమైందా? ఇది మొదటిది. 2వది చెప్తాను. యోహాను ఇశ్రాయేలీలకు ఇచ్చిన బాప్తిస్మం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 4-8 వచనాలు చూడండి. మార్కు సువార్త ఉదయం 2వ అధ్యాయం చూసాం కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించుచు వచ్చెను. బాప్తిస్మము మారు మనసు విషయమైన బాప్తిస్మం. అందరూ చెప్పండి, మారు మనసు. బాప్టిజం అంటూ రిపెంటెన్స్, మారు మనసు విషయమైన బాప్తిస్మం. ఇది ఎవరిచ్చారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. అర్థమైందా? ఓకే. ఎన్నయ్యాయి? 2. మధ్యాహ్నం మీటింగా, అందుకే నేను ప్రశ్నలు అడుగుతున్నా. లేకపోతే మీలో కొంతమంది శరీరాలు ఇక్కడే ఉంటాయి, ఆత్మలు ఎత్తబడతాయి. అందుకని కొంచెం మాట్లాడుతూ ఉండండి. ఇది 2వ బాప్తిస్మం, 2వ రకం. 3వ రకం యోహాను యేసు ప్రభువుకి ఇచ్చిన బాప్తిస్మం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. ఎవరితో పొందటానికి? యోహానుతో. ఇది ఎన్నో బాప్తిసం? 3వ బాప్తిసం. దీన్ని ఏమంటారు? మాదిరి బాప్తిస్మం అంటారు. ఏం బాప్తిసం? దానికి ముందుది మారు మనసు విషయమైన బాప్తిసం, దానికి ముందుది సూచన బాప్తిస్మం. అర్థమవుతుందా? మళ్ళా చెప్పండి. సూచన బాప్తిస్మం, మారు మనసు విషయమైన బాప్తిస్మం, మాదిరి బాప్తిస్మం. 4వది చెప్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 38-39 వచనాలు చదువుతారా? యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుట అయినను మీ చేత పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీకు చేత అగునా అని వారిని అడగగా వారు మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోని మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు గాని నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను పొందుచున్న బాప్తిస్మం. దీన్ని ఏమంటారు? యేసు ప్రభు మరణం కూడా బాప్తిస్మంతో పోల్చబడింది. ఇది మరణ బాప్తిస్మం.
యేసు ప్రభు పొందే మరణ బాప్తిస్మం ఎన్నయ్యాయి? 4. చెప్పండి మొదటి నుంచి. సూచన బాప్తిస్మము, మారు మనసు బాప్తిస్మము, మాదిరి బాప్తిస్మము, మరణ బాప్తిస్మము. తర్వాత 5వది చెప్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయానికి రండి. మత్తయి 3:11. మత్తయి 3:11. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. యోహాను చెబుతున్నాడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, మారు మనసు నిమిత్తం నేను ఇస్తున్నాను బాప్తిస్మం. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను, గమనించారా? అగ్నితోను, గమనించారా? పరిశుద్ధాత్మలోను, అగ్నితోను, పరిశుద్ధాత్మలోను, అగ్నితోను, పరిశుద్ధాత్మలోను, అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఎవరిచ్చేది ఇది? నా వెనక వచ్చువాడు అన్నాడు. ఎవరు? యోహాను అన్నాడు. ఎవరి గురించి? యేసయ్య గురించి. కాబట్టి ఈ బాప్తిస్మం ఎవరిచ్చేది? యేసయ్య ఇచ్చేది. దేంట్లో ఇచ్చేది? ఆత్మలోను, అగ్నిలోను. ఈ మాట దగ్గరే చాలా మంది గందరగోళం అయిపోతారు. ఆత్మ బాప్తిస్మం మీరు పొందారా అని అంటారు. ఈ బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో సార్వత్రిక సంఘం అంతటికీ కలిపి ఒకే రోజు బాప్తిస్మం జరిగింది. అంటే మనందరి బాప్తిస్మాలు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయములో జరిగిపోయింది. దీనిని, ఈ బాప్తిస్మం, యేసు ప్రభువు ఇచ్చే బాప్తిస్మం పెంతెకోస్తు దినాన జరిగిన బాప్తిస్మం. ఇది అయిపోయింది. అందుకే పౌలు పత్రికల్లో రాసేటప్పుడు బాప్తిస్మం ఒక్కటే అని అంటాడు. చదివారు ఎప్పుడైనా మాట? బాప్తిస్మం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే. అంటే పెంతెకోస్తు దినాన ఆ యెరూషలేములో జరిగిన ఆ బాప్తిస్మము సార్వత్రిక సంఘానికి మొత్తానికి సరిపోయే బాప్తిస్మము. అది ఆత్మలో బాప్తిస్మం. ఆత్మ దిగి వచ్చాడు ఎప్పుడు? పెంతెకోస్తు దినాన. ఇది పెంతెకోస్తు దినాన జరిగిన బాప్తిస్మము. ఇది ఎవరిచ్చారు? యేసు ప్రభు ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాతది అగ్ని బాప్తిస్మం. ఇప్పుడే మనం చదివాంగా, పరిశుద్ధాత్మలోను, అగ్నితోను. ఇది, ఈ బాప్తిస్మం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచరో వాళ్ళు ఎక్కడ పడతారు? నరకంలో పడతారు. దానిని చెప్పాడనమాట. నరకం, అది అర్థం. ఇది, ఈ బాప్తిస్మం కూడా ఎవరిస్తారు? ప్రభువే ఇస్తాడు. అంటే ఆత్మ బాప్తిస్మములో ఎవరైతే పాలివారై ఉంటారో వాళ్ళు రక్షించబడతారు. ఈ అగ్ని బాప్తిస్మములో ఎవరు పాలివారై ఉంటారో వారు యుగాయుగాలు కాలే అగ్నిగుండములో పాలు పొందుతారు. ఇది కొన్ని శాఖల వాళ్ళు తీసుకొని మీరు అగ్ని బాప్తిస్మం పొందారా అని అంటారు. అది ఆ వ్యాఖ్యానం తప్పు అని ఎలా చెప్పగలమంటే, అదే పాసేజ్లో కిందకొస్తే అగ్ని గురించి మాట్లాడాడు. చూడండి, చదవండి 12వ వచనం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, ఏంటవి? గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని. ఆరని అగ్ని, అర్థమైందా? కాబట్టి ఒక పక్కనే ఒకసారేమో అగ్ని గురించి పరిశుద్ధాత్మని, మరొక సందర్భంలో అగ్ని గురించి నరకమని పక్కనే చెప్తారా? చెప్పరు. కాబట్టి ఇక్కడ అగ్ని బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? నరకగుండం. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచరో వారికి ఈ బాప్తిస్మం సిద్ధంగా ఉంది. ఏ బాప్తిస్మం? అగ్ని బాప్తిస్మం. అందులో పడడమే గాని బయటికి రావడం ఉండదు. అర్థమైందా? అది, ఇది ఎవరిస్తారు? ఇది కూడా ఆయన ఇస్తాడు. ఇక్కడ ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు ఉన్నారా?
జాగ్రత్త. ఆయన ఇప్పుడు మర్యాదగా పిలుస్తున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి అగ్ని బాప్తిసం ఇవ్వబడును. ఏం బాప్తిసం? నమ్మని వాడికి అగ్నిలో ఉంటుంది బాప్తిసం. అందుకే నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. సో ఎన్నయ్యా ఇప్పుడు? 6. 7వది చెప్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి 28:18 వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఎవరికి చెప్పాడు ఈ మాట? శిష్యులకి చెప్పాడు. ఎవరికి ఇమ్మన్నాడు? ఇప్పుడే చదివాం మనం 18వ వచనంలో. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యులనుగా చేయుడి. తర్వాత తండ్రి యొక్కయు, అంటే ఎవరికి ఇవ్వాలా బాప్తిసం? శిష్యులకి ఇచ్చే బాప్తిసం. అందుకే దాన్ని శిష్యుల బాప్తిస్మము అని అంటారు. శిష్యులు ఎవరివ్వాలి? శిష్యులే ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? శిష్యులైన వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా? ఇది శిష్యుల బాప్తిస్మము. ఇదే క్రొత్త నిబంధనలో చెప్పబడిన బాప్తిస్మం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో కానీ, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కానీ ఈ బాప్తిసం గురించే చెప్పబడింది. ఎన్ని బాప్తిస్మాలు చెప్పాను మీకు ఇప్పుడు నేను? 7. ఒకసారి చెప్తారా? మొదటిది సూచన బాప్తిసం. ఎవరెవరికి ఇచ్చారు? మోషే ఇశ్రాయేలీలకు ఇచ్చాడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాక. రెండవది యోహాను ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఎక్కడ? యోర్దాన్ నదిలో. మూడవది యోహాను యేసు ప్రభువుకి ఇచ్చాడు. ఎక్కడ? యోర్దాన్ నదిలో. దీన్ని ఏం బాప్తిసం అన్నాం? మాదిరి బాప్తిస్మం అన్నాం. అంటే అది దేని కిందకి రాదు, అది స్పెషల్ కేటగిరీ. 4వది మరణ బాప్తిసం. ఇది ఎవరు పొందేది? యేసు ప్రభువు పొందేది. ఆయన మరణాన్ని కూడా బాప్తిసంతో పోల్చుకున్నాడు. ఆయన శిలువ మరణాన్ని, శ్రమలను బాప్తిస్మంతో పోల్చుకున్నాడు. తర్వాత 5వది ఆత్మ బాప్తిస్మం. అనగా పెంతెకోస్తు దినాన ఎవరిచ్చారు? ప్రభు పరిశుద్ధాత్మలో కుమారుడైనది. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు కదా, ఆయన ఇచ్చిన బాప్తిసం. ఇది కూడా ప్రభు ఇచ్చింది. అర్థమైందా? ఆ తర్వాత ఎవరైతే నమ్మరో వారికి ప్రభు ఇచ్చే నరకగుండం అనేది బాప్తిస్మం. 7వది శిష్యులు మరికొంతమంది శిష్యులకి ఇచ్చే బాప్తిస్మం. ఎన్ని రకాలు? 7 రకాల బాప్తిస్మాలు ఉన్నాయి. ఎన్నయ్యా ఇప్పుడు మనకు పాయింట్లు? 3. అక్షరార్థం చెప్పాను, అంతరార్థం చెప్పాను, ఏ రకాలో చెప్పాను. 4వ మాట చెప్తాను. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? వై షుడ్ వి టేక్ బ్యాప్టిజం? మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మత్తయి 3:15. యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. అంటే బాప్తిసం పొందటానికి యేసు ప్రభు వస్తే యోహాను చూసి, ప్రభువా ఇదేంటి, నువ్వు నాకు బాప్తిసం ఇవ్వాలి, నేను నీకు బాప్తిసం ఇవ్వడం ఏంటి అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అలాగనొద్దు యోహాను, నీతి యావత్తు ఇలాగు జరగాలి. అంటే బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే అది దేవుని నీతిని జరిగించటం కోసం. ఎందుకు తీసుకోవాలి? టు ఫుల్ఫిల్ గాడ్ స్టాండర్డ్. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం తీసుకున్నవాడు దేవుని నీతిని జరిగిస్తున్నాడు. మరి బాప్తిస్మం తీసుకోని వాడు ఏం చేస్తున్నట్టు?
దేవుని నీతికి ఎదురు తిరుగుతున్నట్టు. అర్థమైందా? దేవుని నీతిని జరిగించే వ్యక్తివైతే నువ్వు నమ్మి బాప్తిసం పొందుతావు. సో దేవుని నీతిని జరిగించుట అది. రెండవది, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అంటే, ఇందాక మనం చదివాం, మళ్ళీ చదవక్కర్లేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో ఏముంటుందంటే, ఆయన వారికి ఆజ్ఞాపించాడు. అది ప్రభు ఆజ్ఞ కాబట్టి బాప్తిసం తీసుకోవాలి. ఏంటది ప్రభు యొక్క ఆజ్ఞ? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడను. బాప్తిసం తీసుకోవాలి. అది పాస్టర్ గారి ఆజ్ఞ కాదు, ప్రకాష్ గారి ఆజ్ఞ కాదు, ప్రతాప్ గారి ఆజ్ఞ కాదు, సుధాకర్ బాబు ఆజ్ఞ కాదు. ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ కాబట్టి తీసుకోవాలి. కాబట్టి బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? అది దేవుని నీతిని నెరవేర్చడం. రెండవది, దేవుని ఆజ్ఞకు లోబడడం. మరి బాప్తిసం తీసుకోవట్లేదంటే అర్థం ఏంటి? దేవుని నీతికి వ్యతిరేకంగా బతకటం, దేవుని ఆజ్ఞకు లోబడకపోవడం. అర్థమైందా? అందుకు బాప్తిసం తీసుకోవాలి. తర్వాత మాట చెప్తాను. మరి బాప్తిసం ఎవరివ్వాలి? ఎవరివ్వాలి? ప్రకాష్ గారు ఇవ్వాలా? సుధాకర్ బాబు గారు ఇవ్వాలా? ప్రతాప్ గారు ఇవ్వాలా? జాన్ వెస్లీ గారు ఇవ్వాలా? ఎవరివ్వాలి? కొంతమందికే బాప్తిస్మం ఎవరితో తీసుకుంటే బాగుండో అని ఆలోచించి తీసుకుంటారు. బైబిల్ బాప్తిసం ఎవరివ్వాలో చెప్పలా, ఎవరు తీసుకోవాలో చెప్పింది. ప్రభు బల్ల ఎవరివ్వాలో చెప్పలా, తీసుకునేవాడు ఎలా ఉండాలో చెప్పింది. అయితే సందర్భాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి, వయసును బట్టి, ప్రయాసను బట్టి, సన్మానాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి దేవుని సేవకులు ఇస్తారు. అది ఒక గుర్తింపుగా ఉంటుంది. కానీ వాళ్ళు బాప్తిస్మం ఇస్తే స్పెషల్ స్టేటస్ అని ఏమీ లేదు. ఒకరోజు డిఎల్ మూడీ దగ్గరికి ఒక ఆయన వచ్చి, సార్ మీ విశ్వాసం ఒకడు రోడ్డు మీద సిగరెట్ తాగుతున్నాడు సార్ అన్నాడంట. డిఎల్ మూడీ ఎవరంటే పొగడ్తలకు పొంగిపోయేవాడు కాదు, విమర్శలకు కుంగిపోయేవాడు కాదు. ఎందుకు నా విశ్వాసాన్ని ఎలాగన్నావు అంటే, మీరే సార్ ఆయనకి బాప్తిసం ఇచ్చింది అన్నాడంట. వెంటనే డిఎల్ మూడీ అన్నాడంట, వాడు నా విశ్వాసి కాబట్టే మళ్ళీ సిగరెట్ తాగుతున్నాడు, దేవుని విశ్వాసి అయితే వాడు సిగరెట్ తాగడు అనేవాడు. నా విశ్వాసం అన్నావు కదా, కరెక్టే, అందుకే తాగుతున్నాడు. వాడు నన్ను నమ్మాడు కానీ దేవుణ్ణి నమ్మల. దేవుని నమ్మినాడైతే చేయడు అట్లా. నిన్న పాఠం అదేగా, మీరు కూడా హోంవర్క్ చేశారుగా. దేవుని మూలంగా పుట్టిన వాడైతే ఆ పనులు చేయడు. అర్థమైందా? కాబట్టి బాప్తిసం ఎవరివ్వాలి, ఎవరు ఇవ్వాలి అనే దానికి బైబిల్లో స్పష్టత ఏమి లేదు. పౌలంతటా ఆయనే అన్నాడు, నేను ఎవడు నా పేరు చెప్పుకోకుండానట్లు నేను ఎవడికి బాప్తిసం ఇవ్వలేదు. ఒకవేళ స్టెఫన్ ఇంటి వాళ్ళకి ఇచ్చానేమో, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఒకవేళ పౌలే బాప్తిసం ఇవ్వడానికి నుంచుంటే అందరి లైన్లు తక్కువ ఉంటాయి, పౌల్ లైన్ చాలా పొడుగ్గా ఉంటుంది. ఎందుకంటే పౌలు అంత డిమాండెడ్ స్పీకర్ కాబట్టి. అందుకే బాప్తిస్మాల కార్యక్రమం ఆయన పెట్టుకోవాలా. అదే చెప్పేది, బైబిల్లో అప్రధానమైనవి ప్రధానమైపోయినాయి. రొట్టె రసాలు ఎవరివ్వాలి అది బైబిల్లో లేదు. తీసుకునేవాడు ఎలా ఉండాలి అది ఉంది. బాప్తిసం ఎవరివ్వాలి? శిష్యులు ఇవ్వాలి. వాళ్ళ పేర్లు ఏం చెప్పలా, మీరివ్వండి అన్నాడు శిష్యులతో. కాబట్టి పేరు మోసిన వాళ్ళే ఇవ్వాలి అట్లేం లేదు. నా బాప్తిసం ఒక పల్లెటూరు సేవకుడు ఇచ్చాడు. కానీ బాప్తిసం ఎవరిచ్చారనేది కాదు ప్రశ్న, తీసుకునేవాడు ఎలా ఉండాలనేది ప్రశ్న. కాబట్టి ఎవరు బాప్తిసం ఎవరు ఇవ్వాలి అనే దానికి దేవుని సంఘములో దేవుని సేవకుడైనా ఇవ్వచ్చు, బాధ్యత కలిగిన సహోదరులు ప్రయాసపడే వాళ్ళైనా ఇవ్వచ్చు, అతిథులుగా వచ్చిన సేవకులైనా ఇవ్వచ్చు. అదేం పెద్ద నియమం లేదు. కానీ తీసుకునేవాడు ఎలా ఉండాలి అదే నియమం. తీసుకునేవాడు ఎలా ఉండాలి?
శిష్యుడిగా ఉండాలి. ఎలా ఉండాలి? అసలు ఆ బాప్తిసం చెప్పింది ఎవరికి? శిష్యుడికి. శిష్యుడి గురించి నిన్న 3 మాటలు చెప్పారుగా, గుర్తుందా? ఏంటది? విడువక వెంబడించేవాడు, విధేయతతో నేర్చుకునేవాడు, విసుకాక పని చేసేవాడు. మరి 3 లక్షణాలు లేకుండా బాప్తిసం తీసుకున్నాం అనుకో, మూడీ గారు చెప్పిందే అవుతుంది. ఏం చెప్పాడు ఆయన? పొడిపాపి తడిపాప అవుతాడు, అంతే. అంతకుముందు పొడి, ఇప్పుడు తడి. కానీ బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ నిశ్చయత కలిగి. కొంతమంది ఏమంటే రక్షణ పొందారా అంటే, తీసుకున్నామండి 3 ఏళ్ళు అయిందండి, తీసుకున్నామండి 3 ఏళ్ళు అయిందండి. అదే అండి రక్షణ పొందారంటే, అబ్బాయి మా పూర్వీకుల నుంచి అందరు తీసుకుంటానే ఉన్నారండి అంటే, వాళ్ళ దృష్టిలో రక్షణ అంటే ఏంటి? బాప్తిసమే రక్షణ అనుకుంటున్నారు పిచ్చి మోకాలు. రక్షణ పొందడానికి రుజువే బాప్తిస్మం. నువ్వు రక్షించబడ్డావు అనడానికి రుజువు బాప్తిస్మం. ఏదోనండి సింపుల్గా 10 మందితో చేయగడిగిద్దాం అనుకున్నానండి అని అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటి? 10 మందిని ఇంటికి పిలిచి అమ్మ చేతులు చాపండి అని నీళ్లు పోసినట్ట అర్థం? అదే దాని అర్థం ఏంటి? 10 మందితో చేయగడిగిద్దామంటే భోజనాలు పెట్టకుండా ముందు చేతులు కడిగితే వాళ్ళందరూ చేతులు కడుక్కోరండి అని 10 మందితో చేతులు కడిగిద్దాం అనుకున్నానండి, ఇక మీరు వెళ్ళొచ్చండి అన్నారు అనుకో, ఎందుకు పిలిచావే నన్ను? కాబట్టి అది కామన్ సెన్స్. కాబట్టి బాప్తిసం అంటే ఎవరు తీసుకోవాలి? ముందు నమ్ముండాలి, శిష్యుడిగా మారుండాలి, ఎదుగుండాలి, ఈ సంగతులు ఎరుగుండాలి, వాళ్ళు తీసుకోవాలి. అందుకే అన్నాడు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవి వాళ్ళకి చెప్పండి. అందుకే కొత్త నిబంధనలో ఉండే దాన్ని బిలీవర్స్ బ్యాప్టిజం, డిసైపుల్స్ బ్యాప్టిజం అంటారు. విశ్వాసుల బాప్తిస్మం, శిష్యుల బాప్తిస్మం. అర్థమవుతుందా? మరి ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా మీకు? ఈ అనుభవంతోనే బాప్తిసం తీసుకున్నారా? ఆలోచించేయండి. 6వ మాట, తీసుకున్నాక ఎలా ఉండాలి? బాప్తిసం తీసుకున్నాక ఎలా ఉండాలి? చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యములు వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును. వీరంటే ఎవరు? బాప్తిసం తీసుకున్నవారు. ఆ పైన మాట చదవండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. అంటే బాప్తిసం ఎవరు పొందాలి? వాక్యం అంగీకరించిన వారు. చదవాలి, పెద్దగా చెప్పాలి. వాక్యము మీరు ఆలకిస్తున్నారా, అంగీకరిస్తున్నారా? కొంతమందిని ఎంత నిద్ర లేపినా నిద్రపోతానే ఉంటారు. ఇక్కడ కొన్ని స్లీపర్ కోచ్లు కనపడుతున్నాయి నాకు. కొంతమంది ఎంత ఆనందంగా నిద్రపోతున్నారో. ఒక మా అమ్మగారిని అడిగారు, మా అమ్మ ఏంటి ఇంటి దగ్గర నిద్ర పట్టదా నీకు అని అంటే, లేదు బాబు ఇంటి దగ్గర భయం వేస్తూ ఉండదు, ఇప్పుడు ఎవడొస్తాడని. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం అంత జనం ఉంటారు కదా, దేవుడు కూడా అన్నాడు ఎక్కడ 2-3 నా నామం ఉంటారో, అక్కడ దేవుడు ఉంటాడు, దేవుడు ప్రజలు ఉంటారు, ఇక ఇక్కడికి ఏ సాతాను రాదని మత్తయి 11:28 ప్రకారం నా యొద్దకు రండి విశ్రాంతినిచ్చిన మాట జ్ఞాపకం వచ్చి రాగానే నిద్ర వస్తుంది బాబు అన్నట్టు. కొంతమంది అలాగుంటారు. కొద్దిగా మిమ్మల్ని లేపటాక అలాగ అన్నాలేండి. మరి ముఖ్యంగా కింద కూర్చున్నప్పుడు ఇంకా స్పష్టంగా కనపడుతున్నారు ఈ ఎన్ఎంలు. ఎన్ఎం అంటే వేరే అనుకున్నారు, నిద్ర మొకాలని. ఒక పాస్టర్ గారు ఎంత చెప్పినా నిద్ర ఆపలేకపోతున్నాడంట. అందుకని ఒకరోజు చెప్పాడంట, ఎంత చెప్పినా సరేనండి అంటున్నారు, వాక్యం వింటున్నారు, ఏంటంటే ఇలాగ నిద్రలోకి వెళ్తున్నారు. సరే ఒకరోజు ఏమన్నాడంటే, అమ్మా ఈరోజు మీటింగ్కి ముందు 2 పాములు పోట్లాడుకుంటా వచ్చినాయి, వాటిని కొడదామని చూసాము, ఏదో పట్టా కిందకి వెళ్ళి దొరకలేదు, అవి మనల్ని ఏం చేయలేదు, ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా ఉండండి అన్నాడంట. ఆ రోజు ఒక్కళ్ళ నిద్రపోతే ఒట్టండి, ఒక్కడ కూడా నిద్రపో.
ఆ రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం అంటే వెనకాల కూర్చున్న సిస్టర్కి అర్థం కాక అక్క అందామని ఇలా పిల్లలు అందంట. అంటే మనసు నిండా ఏమంది? పాము. చాలాసార్లు దేవుడు భయం మనల్ని వాక్యం వినిపించలేదు, కానీ పాము భయం మనల్ని నిద్రపోకుండా చేస్తుంది. అందుకు మీటింగ్కి ముందు 2 పాములు వదిలేస్తే బాగుంటుంది. ఇటువైపు ఒక 2, ఇటువైపు ఒక 2. ఓకే, వినండి జాగ్రత్తగా. సో బాప్తిసం తీసుకున్నాక ఎలా ఉండాలి? ఎవరు తీసుకోవాలి అసలు బాప్తిసం? వాక్యమును అంగీకరించిన వారు, ఆలకించేవారు కాదు. కాబట్టి అంగీకరించక మునుపు నువ్వేం చేయాలి? ఆలకించాలి. అసలు ఆలకించడమే చేత కాకపోతే అంగీకరించడం ఎక్కడ? బైబిల్ పట్టుకున్నవాడు కాదు బాప్తిసం తీసుకోవాల్సింది. ఎవరు తీసుకోవాలి బాప్తిసం? అవునండి, దేవుని వాక్యం సత్యమే, నేనే అబద్ధం, నా జీవితమే అబద్ధం, నేను ఇప్పటి వరకు చేసిందే అబద్ధం అని ఆలోచించి కరెక్ట్ అండి, యేసుప్రభు వాక్యం సత్యం అండి అని అంగీకరించిన వాడు తీసుకోవాలి బాప్తిసం. అందరు తీసుకున్నారని నువ్వు కూడా లైన్లో నిలబడితే ఆ కృష్ణా జిల్లాలో ముసలోడికి లాగే, అరే బాప్తిసం అంటే ఎంతో చల్లగా ఉండదు అనుకోలేదురా, ఆ జేబులో చుట్టం దడి తీసుకురారా అన్నట్టే. అలాంటి వాళ్ళు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీరు అని స్పెషల్గా చెప్తున్నారు. వీరు కాబట్టి వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేరి. ఎడతెగక అంటే నిత్యము తెగిపోకుండా, వీటిల్లో తెగకూడదు. వీటిల్లో అపోస్తలుల బోధ 2, సహవాసం 3, రొట్టె విరుచుట 4, ప్రార్థన చేయుట. వీటిలో ఎడతెగకూడదు. బాప్తిసం తీసుకున్నాక తెగకూడదు. కొంతమంది బాప్తిసం తీసుకున్నాక మళ్ళా అడ్రస్ ఉండరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటి? నేను బాప్తిసం తీసుకున్నాను, ఇక అయిపోయింది, వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ అనుకుంటారు. కానీ బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందో చూసారా? నువ్వు బాప్తిసం తీసుకుంటే వీటిల్లో ఎడతెగకుండా ఉండాలి. నేను ఒకసారి సిద్దిపేట మీటింగ్స్ కొరకు వెళ్ళటం కొరకని వరంగల్ దిగి ఎదురుగా స్టేషన్లో బస్ కోసం ఎదురు చూస్తున్నా. దాదాపు గంట నుంచి బస్సులు రాకపోతే మొత్తానికి రాక ఒక బస్సు వచ్చింది. వస్తే అప్పటికే జనాలు బాగా ఎక్కువైపోయారేమో. ఇక కొంతమంది కిటికీల్లోనూ, కొంతమంది ఇక అటు ఎక్కేసి చక్రాల మీద ఎక్కి కర్చీఫ్లేసి టవల్స్ పరిసి, దేంట్లో సీట్లలో టవల్స్ పరిచి ఉన్నారు. నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఆటల్లో వేసేశారు. సరే, నేను నెమ్మదిగా లోపల ఎక్కేటప్పటికి అన్నిట్లో ఉంది. ఒకడైతే మరి ఆ పెద్ద సీట్లో టవల్ పరిచాడు, ఆ చివరి నుంచి చివరి దాకా. కర్చీఫ్ వేయటం కాదు, టవలే పరిచేశాడు. నాకు కోపం వచ్చి ఆ టవల్ నెట్టేసా, కిందకి నెట్టేసి కూర్చున్నా. ఆడు తాపీగా అక్కడ నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. సరే రాకపోతాడా అనుకున్నా. బయట నిలబడి అంటే ఆడి ధైర్యం ఏంటి? నేను టవల్ వేసాను, అది నేను టవల్ వేసాను, నాకు సీటు గ్యారంటీ అనుకుంటున్నాడు. ఎందుకు చెప్పానంటే, కొంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు నేను టవల్ వేసాను, ఏమేసాను? టవల్ వేసాను, ఈ చర్చిలో నాకు సభ్యత్వం గ్యారంటీ. నువ్వు టవల్ వేసిన వ్యక్తివైతే వీటిల్లో ఎడతెగకుండా, వీటిల్లో బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థన చేయడంలో ఎడతెగక దేవుని వాక్యం ఏం చెబుతుందో, ప్రభువు అపోస్తలులకి ఏం బయలుపరిచాడో, అపోస్తలులు సంఘానికి ఏం బయలుపరిచారో అదే అపోస్తలుల బోధ. అపోస్తలులు అంటే మన తరంలో ఉన్న అపోస్తలులు కాదు, యేసు ప్రభు ద్వారా ఏర్పరచబడిన అపోస్తలులు. వారికి ప్రభు ఏం చెప్పాడో, వారికి ప్రభు ఏం బయలుపరిచాడో, వారికి బయలుపరిచినవి సంఘానికి వాళ్ళు బయలుపరిచారు. దానినే అపోస్తలుల బోధ అని అన్నారు బైబిల్లో. దాంట్లో ఎడతెగకుండా ఉండాలి. నీ కుదిరిని అన్నీ కాదు,
కుదిరినా కుదరకపోయినా దానికి అబాయిడై ఉండాలి. ఎవరది? బాప్తిసం తీసుకున్నవాడు. బోధలోను, తర్వాత సహవాసం అంటే ఒకరితో ఒకరు సహవాసం చేయడం, దేవుని సేవకులతో సహవాసం చేయడం, దేవునితో సహవాసం చేయడం. క్రైస్తవ సహవాసం 3 విధాలు. దేవునితో సహవాసం, దేవుని సేవకులతో సహవాసం, తోటి విశ్వాసులతో సహవాసం. వీటిల్లో ఏడ తెగక. సరే, ఇందాక బస్సు దగ్గరికి వస్తాను. వాడు నెమ్మదిగా వచ్చాడు. ఏదండి నా టవలేసానంటే కింద పడింది చూడు అని అన్నా. కింద పట్టవేంటి సార్, నేను సీట్లో వేసాను అంటే నాది సార్ ఈ సీట్ అంటున్నాడు. అప్పుడు నేను ఆయనతో ఒక మాట అన్నా, టవల గొప్పదా మనిషి గొప్పవాడా అన్నా. మీరు చెప్పండి న్యాయం. మనిషి గొప్పవాడు. నువ్వు పక్క నుంచి టవలేసి ఇది నాదంతే ఎట్లా? అసలు నేను ఏకంగా మనిషిని వచ్చాను. ఏది గ్రేటు? నేను ఇంతలా మనిషిని ఇక్కడ ఉన్నాను అనేటప్పటికి సార్ లేవరా అని అంటున్నారు. నువ్వు చెప్పి ఎవరితోనైనా చెప్పు, కండక్టర్తో కూడా చెప్పు. కండక్టర్ కూడా వచ్చాడు. ఏంటి సార్ అంటే చెప్పా నేను, మీరు చెప్పండి సార్, లైన్లో నిలబడి ఎక్కినాడు గొప్ప, అడ్డదారిలో టవలేసినాడు గొప్ప. సర్లేవయ్యా సత్కొని కూర్చో, సార్ ఒక్కలే కదా పక్కన కూర్చో అంటే కూర్చున్నాడు కామ్గా. కొంతమంది బాప్తిసం తీసుకొని మేమంతా సాధించేసాం, ఇక మేము లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఎలా బతికినా పర్వాలేదు అనుకుంటాం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణ కొనసాగించు. ఏముండాలి? భయము, వణుకు. భయం ఎందుకు ఉండాలి? పాపంలో పడిపోతావేమో. వణుకెందుకు ఉండాలి? సాతానుడు దెబ్బతీస్తాడేమో. ఒకసారి ఒక ఆయన, అన్నా మంచి పొలం కొన్నామన్నా, సాయంత్రం పూట రండి, చల్ల గాలి వస్తుంది, చాలా బాగుంటుంది, ప్రార్థన చేసి వెళ్దురు అన్నాడు. వెళ్ళేటప్పటికి చాలా బాగుంది వాతావరణం, చల్ల గాలి వస్తుంది, అబ్బా పచ్చటి పొలాలు చేలు చూస్తుంటే ఎంత బాగుంది, ఫోటో తీసుకోవాలి అని అనిపిస్తుంది. అలా నడుస్తా వెళ్తుంటే ఎంత అయింది బ్రదర్ అని అంటే, అన్న చాలా తక్కువకు వచ్చిందన్నా దేవుని కృపను బట్టి అని అన్నాడు. ఈ పొలం బాగా పండుద్దన్నా అని అన్నాడు. ఇవన్నీ చెబుతుండగా కాకపోతే ఒకటే డ్రాబ్యాక్ అన్నా అన్నాడు. ఏంటంటే ఇందులో భయంకరమైన పాములు ఉన్నాయన్నా అన్నాడు. ఇక అంతే, గాలి లేదు, పచ్చదనం లేదు, నడుస్తూ ఉంటే చూపంతా ఎక్కడ గడ్డి కదులుతుంటే పామేమో, గాలి వస్తుంటే పామేమో అంటుంది. ఎందుకు? పాము అయితే అది కాటేస్తుందేమో. రక్షించబడిన వ్యక్తిలో ఆ భయం ఉండాలి. సాతానుడు వస్తాడేమో, అందుకేగా అన్నాడు, ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగుచున్నాడు వాడికి నేను దొరుకుతానేమో. ఆ భయం బాప్తిసం తీసుకున్నాక అది ఉండాలి. వీటిల్లో ఎడతెగకుండా ఉండాలి. ఇది బయటికి కనపడేది, లోపలే ఉండాలి. దేవుని భయము. ఏముండాలి? దేవుని భయం. దేవుని భయం. నిజంగా చెప్పండి, మీకు దేవుడి భయం ఎక్కువ ఉందా, పాము భయం ఎక్కువ ఉందా? గుండె మీద చేసుకొని చెప్పండి, గుండె ఆగిపోతే నా పూచి కాదు. దేవుని భయం ఉండాలి లోపట. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 7వ అధ్యాయంలో ఓ చక్కని మాట అన్నాడు, చూస్తారా? 2 కొరింథీ 7:1. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఏం చేసుకోవచ్చు? పరిశుద్ధతను ఏం చేయాలి? సంపూర్తి చేసుకోవాలి. దేంతో? దేవుని భయముతో. కాబట్టి నువ్వు పరిశుద్ధతలో సంపూర్ణుడు అవ్వటం లేదంటే అర్థం ఏంటి? నీకు దేవుడి భయం లేదని అర్థం. పరిశుద్ధతలో ఓడిపోతున్నావంటే అర్థం ఏంటి? దేవుడి భయం లేదని అర్థం.
దేవుడి భయం ఉన్న ఏ ఒక్కరైనా పరిశుద్ధతలో పడిపోరు. పరిశుద్ధతలో పడిపోయే ఏ ఒక్కరికైనా దేవుని భయం ఉన్నట్టు కాదు. దేవుని భయం లోపల ఉందా? దేవుని భయం ఇది లోపల ఉండాలి, బయట ఈ 4 ఉండాలి. ఏంటా 4? అపోస్తలుల బోధ, సహవాసం. పట్టు గట్టిగా ఉండాలంటే 5 ఏళ్లతో పట్టుకోవాలా, 4 ఏళ్లతో పట్టుకోవాలా? 4 ఏళ్లతో చాలండి అన్న వాళ్ళు ఎవరు చేయొద్దండి. పట్టు గట్టిగా ఉండాలంటే ఎన్ని ఏళ్ళు వేయాలి అంటే బొటనీలు ఒకటే ఒకవైపు, మిగతా 4 ఒకవైపు. అదే గ్రిప్, సరైన గ్రిప్. బొటనీలు అనేది దేవుని భయం. ఈ 4 అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం. ఈ గ్రిప్ సరిగ్గా ఉంటే నువ్వు పడిపోవు, తప్పిపోవు. ఇది లేకుండా, ఈ దేవుడి భయం లేకుండా ఇది ఉందనుకో, ఏం జరుగుద్ది? నీ చేతిలో ఏముందో ఈజీగా లాగేయచ్చు దాన్ని. ఇలా పట్టుకుంటే చాలా కష్టం లాగడం. ఒట్టి దేవుడి భయమే సరిపోదు, ఈ పైకి కనబడేవి కూడా ఉండాలి. 4 2 కలవాలి. బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎలా ఉండాలి? ఇలా లోపట దేవుని భయము, బయట బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇవి ఉండాలి. ఆఖరి మాట ఏం చెప్తానన్నాను? బాప్తిస్మం తీసుకునే విషయములో ప్రమాదాలు. వాట్ ఆర్ ద డేంజర్స్? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఇందాక చదివాంగా, వారందరూ కొరింథీ మొదటి పత్రిక 10:1 వచనం చదువుతున్నాను, నేను చదువుతున్నాను. అదేదనగా మన పితరులు అందరూ, ఉందా? లెక్క పెట్టండి, అందరూ ఎన్ని ఉందో. అదేదనగా మన పితరులు అందరూ మేఘం కింద నుండి. తర్వాత వారందరూ, 2వ వచనం, అందరూ మోషేను బట్టి. 3వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం. 4 అందరూ. ఎన్ని అందరులు వచ్చాయి? 5 అందరులు వచ్చాయి. కానీ విచిత్రం ఏంటో చూస్తారా? 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఒకసారి నా వైపు చూడండి అందరూ. ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100లో ఎక్కువ మంది అని ఎప్పుడు అంటారు? ఒక 3 ఉంటే అనొచ్చా? 100 మంది ఉన్నారండి, వాళ్ళల్లో ఎక్కువ మంది అని ఎప్పుడు అనొచ్చు? ఓ 10 మంది ఉంటే అనొచ్చా? ఎంతమంది ఉంటే అనొచ్చు ఎక్కువ మంది అని? సగం కంటే ఎక్కువ ఉంటే చాలా మంది అంటారు, అవునా? ఇప్పుడు వారు అందరూ అని 5 సార్లు ఉంది. కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడేది. జాగ్రత్త. బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవునికి ఇష్టడుగా బ్రతక్కపోతే చచ్చిపోతావు అంతే. బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవునికి ఇష్టడుగా బ్రతక్కపోతే ప్రమాదం తెలుసా? సంహరింపబడిరి. దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారా? మనుషులకి ఇష్టలుగా బతుకుతున్నారు, దేవునికి ఇష్టలుగా బతుకుతున్నారా? ముఖ్యమంత్రికి ఇష్టడుగా బ్రతకని వాడు రాష్ట్ర మంత్రి వర్గంలో ఉండడు. ప్రధానమంత్రికి ఇష్టనుగా బ్రతకని వారు
కేంద్ర మంత్రివర్గంలో ఉండరు, టీచర్కి ఇష్టరుగా ఉండని పిల్లలు మార్కులు తెచ్చుకునే జాబితాలో ఉండరు, దేవునికి ఇష్టలుగా బతకని వారు దేవుని లెక్కల్లో ఉండరు. ప్రమాదం అర్థమవుతుందా? వారిలో ఎక్కువ మంది ఇష్టలుగా లేకపోయారు. అంటే ఎంతమంది ఇష్టలుగా ఉన్నారు? తక్కువ మంది. ఈరోజు ప్రశ్న, నువ్వు ఎక్కువలో ఉన్నావా, తక్కువలో ఉన్నావా? నువ్వు ఎక్కువ మందిలో ఉన్నావా, తక్కువ మందిలో ఉన్నావా? నేరుగా ఆకాశం నుండి మన్నా కురుస్తుంటే తీసుకున్నారు, బండలో నుండి నీళ్ళు వస్తుంటే తాగారు, మేఘం పైన నడుస్తుంటే పగలైతే చల్లదనం, రాత్రి అయితే వెలుగు అనుభవించారు. ఇవన్నీ చూస్తూ కూడా దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయారు. అందుకే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చావగొట్టేశాడు. బాప్తిస్మ విషయంలోనే చెబుతున్నాడు ఈ మాట. 1 కొరింథీ 10 పైన మనం చదివాము ఇందాకే. మోషేను బట్టి వారందరూ బాప్తిస్మము పొందిరి. అందరూ కానీ ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారా సోదరులారా, సోదరీలారా? దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా? ఒక కథ చదివాను నేను. ఆ కథలో ఒక ఫిడేల్ ప్లేయర్, వైలిన్ వాయించే వాయిద్యకారుడు వైలిన్ ప్లే చేస్తున్నాడు. ఆయన ప్లే చేస్తుండగా స్టేడియం మొత్తం జనాలతో నిండిపోయారు. మంచి ప్లేయర్ ఆయన. చెట్ల మీద, మెట్ల మీద, గోడల మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నారు స్థలం దొరికితే. ఆయన వాయిస్తుండగా అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. కానీ ఎదురుగా చివరి లైన్లో కూర్చొని ఒక ముసలాయన గడ్డం సవరించుకుంటూ ఉన్నాడు. వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఆయన గడ్డం సవరించుకుంటూ అటు ఇటు ముఖం చిట్లించి చూస్తున్నాడు. కాసేపటికి ఈ వాయిద్యాన్ని వాయించి ఆయన ఆపేసి పెట్టిలో పెట్టి మైక్ ఆఫ్ చేసి స్టేజ్ దిగి కిందకి వెళ్ళిపోయాడు. ఎవరైతే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారో వాళ్ళందరూ వచ్చి, సార్ ఏంటి మీరు వస్తారని మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని వేల మంది ప్రోగ్రాంకి వస్తే మీరు అలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోతున్నారు, వీళ్ళంతా గొడవ చేస్తారు సార్ అంటే, సారీ ఈరోజు నేను సరిగ్గా వేయలేకపోతున్నాను, నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది అని. వేయలేకపోతాం ఏంటి సార్, ఇప్పటికే అందరూ నాగుపాముల్లాగా నాట్యం చేస్తుంటే అని అన్నారు. అందరు ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి అన్నాడు. మీకు అంతవరకే తెలుసు. ఆ వెనకాల లైన్లో కూర్చున్నాడే ఆ ముసలాయన. ఎవరు సార్ ఆయన? అదే ముసలాయన. ఓ ఆయన పొడుగ్గా సన్నగా ఉన్నాడు, ఆ గడ్డం నెరిసిన ఆయన, పొడుగైన గడ్డం ఆయన. అవును ఆయనే. ఆయన చాలా అసహనంగా ఉన్నాడు. ఆయన సహనంగా ఉంటే మీకెందుకు సార్ అన్నాడు. ఆయనే నాకు విద్య నేర్పిన గురువు. వీళ్ళందరి చప్పట్లు నాకు అక్కర్లేదు, కానీ ఆయన సంతోషపడకపోతే మీరెవ్వడు సంతోషపడినా నాకు లెక్కలోనికి కాదు అన్నాడు. నీ విషయమై దేవుడు సంతోషపడకపోతే ఎవరు సంతోషపడినా ఉపయోగం లేదు. వారిలో ఎక్కువ మంది చెప్పండి దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. దేవునికి ఇష్టలుగా ఉన్నావా? లేకపోతే ప్రమాదం. 10వ అధ్యాయంలో చూసాం కదా, 11వ అధ్యాయంలో కూడా మరొక ప్రమాదం. 29 ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఎందువలన? వివేచన లేకుండా
రొట్టె రసాలలో పాలు పొందడం వలన. జాగ్రత్త, వివేకం లేకుండా రొట్టె రసాల్లో పాలు పొందేవనుకో, ప్రమాదం. దాని వలన శిక్ష 3 రకాలుగా వస్తుంది. ఎలాగ తెలుసా? మొదటిదిగా బలహీనత, 2 రోగం, 3 మరణం. ఇంగ్లీష్లో వీక్నెస్, 2వది సిక్నెస్, 3వది డెత్. దేవుడు మొదటి స్టెప్లో వీక్నెస్ ఇస్తాడు, బలహీనత, నీరసం అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఏమి లేదంటారు. దానికి లొంగి, ప్రభువా ఎందుకు నేను వీక్ అయిపోతున్నాను అని అడగాలి. లొంగితే బాగు చేస్తాడు. లొంగలేదా వీక్నెస్ అల్లా 2వ స్టేజ్లోకి వెళ్తుంది. ఏంటిది? సిక్నెస్ అవుతుంది, రోగంలోకి వెళ్తుంది. తెలుస్తుందా? దేవునికి ఇష్టలుగా లేకుండా బల్లలో పాలు పొందితే 3 లెవెల్స్లో, ఫస్ట్ డిగ్రీ వీక్నెస్, సెకండ్ డిగ్రీ సిక్నెస్, దానికి కూడా లొంగితే సరి. లొంగలేదా డెత్. స్కూల్ భాషలో చెప్పాలంటే టీసీ అంటారు. టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. అంటే దేవుడు అంటాడు, అమ్మాయి ఇక నువ్వు నా గుళ్ళ అంకులు అనవసరం అమ్మా, వచ్చే పైకి. ఇక మార్టేర్లు అనవసరం అయ్యా, వచ్చేసే పైకి అంటాడు. ఇక మిగిలిన వాళ్ళు పరదేశులమో ప్రియులారా మన అని పాడాలి. జాగ్రత్త, సాక్షిగా బతికే అవకాశం తీసేస్తాడు దేవుడు. అర్థమైందా? జాగ్రత్త, అదే ప్రమాదం. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మాట చెప్పి నేను ముగిస్తాను. బాప్తిస్మం అనే దాన్ని లైట్ తీసుకోవద్దు. 11వ అధ్యాయం 28. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. దేన్ని బట్టి? విశ్వాసాన్ని. చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ పట్టుకోవాలి. తర్వాత నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మళ్ళీ చదువు తమ్ముడు. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి, గమనించండి ఆ పదం, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు. దేని మీద? పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి వారికి లాగా. ఎవరికి లాగా? ఇశ్రాయేల్ లాగా. అంటే వాళ్ళందరూ ఎర్ర సముద్రంలో పడి వెళ్తున్నారు. వీళ్ళు అనుకున్నారు ఎర్ర సముద్రం ఇశ్రాయేలీలకు దారిచ్చిందిగా, మాకు కోడిస్తుంది అనుకున్నారు. అందుకని వీళ్ళు కూడా వెళ్ళారు. ఎర్ర సముద్రం ఇందాక కొరింథీ పత్రికలో ఏం చెప్పానది? బాప్తిస్మానికి గుర్తని చెప్పాక, ఇశ్రాయేలీలకేమో దారిచ్చింది, ఐగుప్తీయులనేమో కప్పెట్టింది. ఇశ్రాయేలీలకి ఏం చేసింది? దారిచ్చింది, ఐగుప్తీయులను ముంచేసింది. ఎందుకు ముంచేసింది? ఆన్సర్ చెప్పాలి మీరు. మా వెరీ గుడ్. విశ్వాసమును బట్టి. వీరెళ్ళడంలో విశ్వాసం ఉంది, కానీ ఐగుప్తీయులు రావడంలో ఏమీ లేదు. జాగ్రత్త, బాప్తిస్మము అనే దాంట్లో విశ్వాసం అనేది జోడింపబడకపోతే అది నిన్ను ముంచేస్తుంది సుమా. దట్ ఈస్ ద డేంజర్. అర్థమైందా? అందుకే ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత ఒక గట్టి తీర్మానం కలిగి ఉండు. చేసుకో. దేవుడు ఈరోజు నీ కొరకే మాట్లాడుతున్నాడేమో. ఒకవేళ బాప్తిస్మము తీసుకున్న తర్వాత కూడా ఇటు అవగాహన లేదేమో నీ దగ్గర.
బాప్తీసం తీసుకొని నమ్మినవాడు రక్షించబడినని లేదు బైబిల్లో. ఏముంది? నమ్మి బాప్తీసం పొందినవాడు. కాబట్టి బాప్తిస్మం గురించి ఎవ్వరు అపోహపడొద్దు. అందుకే ఈరోజు ఈ సందేశం మనం విన్నాం. ఆలోచించేసి మీ బాప్తిస్మపు అనుభవం పొందబోయే వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పటికే పొందిన వారు ఎలాగున్నారు పరీక్ష చేసుకొని దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి తీర్మానం చేసుకుందాం. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.